అందరికీ నమస్కారం. నేను ప్రసాదం రైతు నేస్తం నుంచి. మనది వ్యవసాయ దేశం. రైతులు గత కొన్ని వేల సంవత్సరాల నుంచి పంటలు పండిస్తున్నారు. కనీసం నెలకి 50,000 కూడా ఎకరానికి సంపాదించిన రైతులు అనేక మంది ఉన్నారు. అందువల్ల మనం ప్రతినిత్యం రైతు కష్టాలను వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలో రైతును ఆర్థికంగా నిలబెట్టడానికి కొత్త పద్ధతులు చాలా వచ్చినాయి. ఆ పద్ధతిలో భాగంగా ఈ మల్టీలేయర్ 5 లేయర్ ఫార్మింగ్ గురించి బాగా ప్రచారం జరుగుతుంది. ఆ మల్టీలేయర్ ఫార్మింగ్ చేసే రైతు మన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈ గ్రామంలో రాజవర్ధన్ రెడ్డి గారు అనే రైతు గత 18 నెలల నుంచి ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఆయన్ని కలిసి వారి ద్వారానే అన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేంటంటే 5 లేయర్ ఫార్మింగ్తో పాటు మేకలు, కోళ్లు పెంపకం చేస్తున్నారు. అదేవిధంగా పసుపు కూడా పండిస్తున్నారు. ఈ విషయాన్ని పూర్తిగా వివరంగా రాజవర్ధన్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం రెడ్డి గారు. మీ గురించి వివరించండి, కొంచెం జస్ట్ సింపుల్గా వివరించండి. నా పేరు రాజవర్ధన్ రెడ్డి. నేను ఇక్కడ కొత్తకోట దగ్గర మా స్కూల్ ఉంటుంది, కొత్తకోటలో ఉంటాను. యాక్చువల్గా మాది రాణిపేట విలేజ్, కానీ జడ్చర్లలో ఈర్లపల్లెలో మేము ఈ క్షేత్రం 2018లో కొన్నాము. అప్పటి నుంచి పాలేకర్ గారి సిస్టంలో, విజయరామ గారి సారథ్యంలో మేము ఈ వ్యవసాయం చేస్తుంటామండి. కొంచెం స్థలంలో అయినా సరే మంచి రిజల్ట్ తీసుకురావచ్చు అని చెప్పి ఉద్దేశంతో నేను ఈ 5 లేయర్ ఫార్మింగ్. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు? 2024 డిసెంబర్కు ఒక ఇది పెట్టినామండి. 1 ఇయర్ ఇప్పుడు మనం ఉన్నది. అవతల కింద ఒక 13 బాక్సులు చేసినాము. అది జూన్లో 2024 జూన్లో, అంటే దగ్గర 18 మంత్స్. అది ఇది 1 ఇయర్ అయితే 13 బాక్సులు. ఒక బాక్స్ గురించి డీటెయిల్గా మనం చెప్తాం సార్. ఎందుకంటే ఒక బాక్స్లో ఉందే, మిగతా బాక్స్ కూడా అదే ఉంటాయి సైజు, కాకపోతే కూరగాయలు మారచ్చు. ఇందులో టమాటా ఉంటే అందులో వంగ ఉండొచ్చు, ఇందులో బెండ ఉంటే అందులో అంతే. కాబట్టి మేజర్ ఒకటే కాబట్టి ఒక బాక్స్ గురించి జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్. మన రైతులకి, తోటి రైతులకి క్లియర్గా చెప్పడం కోసం ఒక బాక్స్ గురించి మనం తీసుకుందాం. ఒక బాక్స్ సైజ్ ఎంత ఉంటుంది సార్? ఇది బాక్స్ సైజ్ ఒకటి 60 ఫీట్లు అడుగులు, 60 ఫీట్ల అటు 60 ఫీట్ల ఇట్లు దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది. ఎటు చూసినా 64 భుజాలు. కానీ నాకు బాగా గుర్తు సార్, పాలేకర్ గారు ఎప్పుడైతే ఫస్ట్ ఈ మల్టీ లేయర్ గురించి 5 లేయర్ గురించి చెప్పారో అప్పుడు ఈ మోడల్ పేరే 36 అని విన్నా సార్. 36 అంటే 36 అడుగులే గ్యాప్ పెట్టడం జరిగింది. అది నాకు బాగా గుర్తు ఏంటంటే 2008, 2009లో నేను ఒక పాలేకర్ గారి మీటింగ్ లో నేను ఉండటం జరిగింది, అప్పుడు తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు 60కి ఎట్లా పెరిగింది సార్? అయితే 36 పాలేకర్ గారు ఫస్ట్ 36x36 చేశారు, తర్వాత 40x40 కూడా చేశారు, 50x50 చేశారు. విజయరామ్ గారు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఇది బాగా యూజ్ అవుతుంది అని అనుకుని 60x60 చేసిరు సార్. ఓకే, ఆ పాలేకర్ గారు చెప్పిన 36ని మోడిఫై చేసి రైతులకు అనుకూలంగా నేలను బట్టి, భూమిని బట్టి, వాతావరణం బట్టి మార్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు 60x60లో 4 మూలు 60 ఉంటాయి కదా సార్. ఆ 4 మూలు 60లో ఏమి నాటొచ్చు సార్? ఏమి నాటారు, ఏమి నాటొచ్చు? నేనైతే మామిడి మొక్కలు నాటిన ప్రధానంగా. రైతు వాళ్ళ ఇంటి అవసరాలకు అనుగుణంగా 4 మొక్కల 4 మహావృక్షాలండి. 4 మహావృక్షాలలో మామిడి ఉంటది, పనస ఉంటది, చింత ఉంటది, నేరేడు ఉంటది. మీరు పెద్ద వృక్షాలు ఏవైనా సరే 4 వస్తాయండి. ఓకే, ఫస్ట్ మీరు 18 మంత్స్ వేసారు కదా 13 బాక్సెస్. 13 బాక్సెస్ ఏమేమి పెట్టారు సార్? కొంచెం గ్రోత్ చూడొచ్చు కదా మనం. ఇప్పుడు మామిడి పెట్టిన అన్ని మామిడి. ఏ వెరైటీ పెట్టారు సార్ మామిడి? ఆల్ఫా పెట్టినా, కేసరి పెట్టినా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఓకే, మీరైతే మామిడి పెట్టారు, అవకాడో పెట్టారు, పనసాయి పెట్టారు. కానీ రైతులు కూడా నేరేడు కానీ అట్లా మహావృక్షాలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ లేయర్ వచ్చి 30 ఫీట్ ఉంటా సార్. 60 అడుగుల మధ్యలో 30 అడుగులు. 30 అడుగులలో నిమ్మ నేను పెట్టిన, దానిమ్మ, ఉసిరి, దబ్బ నిమ్మ, స్టార్ ఫ్రూట్, సీతాఫలం ఇటువంటివి పెట్టుకోవచ్చు. సపోటా, దానిమ్మ, సపోటా మహావృక్షం కింద వస్తుంది. సపోటా పెడితే 60లో పెట్టుకో. 60లో పెట్టుకో. జామ పెట్టుకోవచ్చు అండి. 30 అడుగుల జామ పెట్టుకోవచ్చు. మీరేమేమి పెట్టారు సార్? నేను అంతా నిమ్మ పెట్టుకున్నా. మీరు చెప్పింది మొత్తం కూడా ఆ 13 బాక్సులు చెప్పండి, ఎందుకంటే వృక్షాలలో నేను పెట్టుకుని నిమ్మ, దానిమ్మ పెట్టుకుని, మహావృక్షాలేమో మామిడి పెట్టుకున్నాండి. వృక్షాలలోనేమో నిమ్మ, దబ్బ నిమ్మ, మోసంబి పెట్టుకున్నా. ఓకే, ఇవన్నీ కూడా నర్సరీలో తీసుకున్న మొక్కలేనండి. న్యాచురల్ గా మనం నర్సరీలో మన ఎస్పీకే పద్ధతిలో ఆయన నర్సరీ చేస్తాడు, అక్కడ నుంచి తెప్పించుకున్నాండి. 30 అడుగుల మధ్యలో 15 అడుగుల్లో ఏం పెట్టారు? మీరేం పెట్టారు, ఏం పెట్టచ్చు రైతులు? 15 అడుగులప్పుడు నేను పప్పాయి పెట్టుకున్నాండి. ఒక బెడ్ లో పప్పాయి పెట్టినా, ఒక బెడ్ లోనేమో బనానా పెట్టుకున్నా. 7.5 అడుగుల నేను మునగ,
అవిస గ్లిసిడియా పెట్టినా అండి. గ్లైసిడియా. ఒక బాక్స్ లోనేమో ఒక బెడ్ లోనేమో మునగ పెట్టినా, ఇంకో బెడ్ లో అవిస పెట్టినా, ఇంకో బెడ్ లో గ్లిసిడియా పెట్టా. అవే ఇంకేమైనా వేరే పెట్టుకోవచ్చా? ఇవి వృక్షాల కింద, చెట్ల కింద, ఇవన్నీ ఒక లేయర్ కింద వస్తాయండి. ఆ తర్వాత భూమిలో బెడ్ మీద మాత్రము కూరగాయలు పెట్టుకో. అది 5th లేయర్ అవుతుంది. అది 5th లేయర్, 4th లేయర్ అవుతుంది. ఒకటి 60 అడుగులది సార్, 60 అడుగులు, తర్వాత 30 అడుగులది, 30 అడుగులు, తర్వాత 15 అడుగులు, 15 తర్వాత 7.5 అడుగులు. 7.5 అడుగులది మనం క్యాల్కులేషన్ ఎందుకు తీసుకోం సార్ అని అంటే, అవి ఓన్లీ నైట్రోజన్ ఫిక్సేషన్ కొరకు మాత్రమే వాడతాం అన్నట్లు. మీరు చెప్పిన అవిస, మునగ, గ్లిసిడియా. నేను గ్లైసిడియా నైట్రోజన్ ఫిక్స్ అని ఐడియా ఉంది సార్. అవిస కూడా ఐడియా ఉంది. మునగ కూడా ఉందండి, ఫిక్సేషన్ చేస్తుంది. దానిలో ఏర్ల ద్వారా చేసి అది కూడా పక్క చెట్లకు. అది ఇంకోటి ఎందుకొరకు అంటే డాన్సింగ్ షేడ్ అంటారు దాన్ని. డాన్సింగ్ షేడ్ అది ఎందుకొరకు అంటే, మనం ఒక లేయర్ లో, భూమి మీద లేయర్ లో కూరగాయలు పెట్టుకుంటాం కాబట్టి సూర్యరశ్మిని కంట్రోల్ చేసుకుంటూ ఆకుకూరలు మంచిగా రానికి ఉపయోగం. అది దానికి ఒప్పుకుంటా సార్. దానికి నాకు ఐడియా ఉంది. మునగ డాన్సింగ్ షేడ్ వచ్చింది, స్పీడ్ గా గ్రోత్ వచ్చింది కాబట్టి. కానీ నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది నాకు కొంచెం డౌట్ ఉంది. నాకైతే మాకు చెప్పిన గురువులంతా అది నైట్రోజన్ ఫిక్సేషన్ అని అన్నారు. మరి రూట్ కి నాడ్యూల్స్ ఉండవు దానికి, అది పెద్ద వేరు దుంపలా ఉంటది. మరి అట్మాస్ఫియర్ తీసుకుంటుంది, నాకైతే నాలెడ్జ్ లేదు సార్. ఓకే, అది డాన్సింగ్ షేడ్ సార్. సో దాన్ని మీరు 4th లేయర్ తీసుకోవట్లేదా? అది 4th లేయర్ కాదు. 4th లేయర్ ఏమంటామంటే భూమి మీద వచ్చే కూరగాయలంతా. ఓకే, వంకాయలు, టమాటాలు, బెండకాయలు. 5th లేయర్ భూమి లోపల వచ్చేటివి దుంపలు, పసుపు గానీ, అల్లం గానీ, క్యారెట్ గానీ, బీట్రూట్ గానీ, బంగాళదుంప గానీ, చామగడ్డ గానీ. ఓకే, సో ఓకే, ఈ రెండు కలిపి 5 లేయర్స్ అయిపోయినాయి సార్. ఇప్పుడు చెప్పండి, ఈ 16x16 ఎట్లా బాక్సులు చేశారు చెప్పండి. 60 అడుగులు ఏం చేసినాం సార్ అంటే, 60 నుంచి 60 అడుగులు చేసిన దానిలో ఒక్కొక్క దానిలో 9 బెడ్లు వస్తాయి. ఓకే, ఆ 9 బెడ్లలో ఒక బెడ్ 5 ఫీట్లు, దాని పక్కన 2.5 ఫీట్లు కాలువ, మళ్ళీ 5 ఫీట్ల బెడ్, 2.5 ఫీట్ల కాలువ, మళ్ళీ 5 ఫీట్లు అట్లా వస్తాయి. 7.5 ఫీట్లు వచ్చే లేయర్ లో బెడ్లు వస్తాయి. 7.5 ఫీట్లు లేయర్ చెప్పారు. అయితే అక్కడ ఏమైతుంది అంటే, దానిలో లాస్ట్ కున్న 60/60 ఏదైతే ప్రధాన వృక్షం ఉంటుందో, ఆ వృక్షానికి మళ్ళీ 2.5 ఎక్స్ట్రా తీసుకుంటాం. అటు సైడ్ అటువైపు తీసుకుంటాం, ఇటువైపు 2.5 తీసుకుంటాం. అప్పుడు 65 అవుతుంది బెడ్ తో కలిపి. కానీ వృక్షం మాత్రం 60/60 ఉంటుంది. 60 బెడ్ అవుద్ది సార్. ఒక 7.5 మధ్యలో మీరు 2.5 వదిలేసేసి 5 అడుగుల బెడ్ ఉంటుంది. మళ్ళీ 2.5 వదిలేసి మళ్ళీ 5 అడుగుల బెడ్ సరిపోయింది. 5 + 2.5 7.5 అయింది. 60 అడుగులకు కూడా అక్కడ 2.5 వేసాం కాబట్టి అది 62, అటు 2.5, ఇటు మొత్తం 65 అడుగులు వచ్చారు. 65 into 65 వచ్చారు. ఈ బెడ్ ప్రిపేర్ చేశారు కదా సార్. ఈ మధ్యలో ఆ బెడ్ మీద ఏమేమి వేస్తారు సార్? బెడ్ మీద పాలకూర, చుక్కకూర, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, బచ్చవాయల కూర, ఇట్లా ఏ మంత్ లో ఏ కూర ఆకుకూరలు వస్తాయో చూసుకొని ఒక షీట్ ఉందండి మా దగ్గర, పెద్దలు చేసినదే. ఆ షీట్ లో ఏ నెలలో ఏ కూరగాయలు వస్తాయో, ఆకుకూరలు వస్తాయో ఆ కూరగాయలు వేసుకుంటూ వచ్చినాం. ఆకుకూరలు ఇంకా కూరగాయలలో కూడా ఏమైంది, ఈ నెలలో ఈ కూరగాయలు వండుతాయి, ఈ నెలలో ఈ కూరగాయలు వండుతాయి అనేది లిస్ట్ ప్రకారంగా అట్లా ఆ కూరగాయలు కూడా వేసినాము. ఫస్ట్ లో కొంచెం అనుభవం లేక మొత్తం ఒకటేసారి వేసింటి. అది కొంచెం అనుభవం వచ్చినాక ఇట్లా కాదు అని చెప్పి ఏం చేసిన అంటే, నా మొత్తము బాక్సులను, ఈ బెడ్లను నెలకు 16, 17 కింద డివైడ్ చేసి ప్రతి నెల 17 బెడ్లు చేసుకుంటూ పోయినా అండి. ఓకే, ప్రతి నెల 17 బెడ్లు చేసుకుంటారు. ఓకే, ఇది వచ్చేసేసి మీకు కొన్న ఒక బాక్స్ తీసుకుంటే మామిడి, నిమ్మ, బొప్పాయి, అవిస, ఆకుకూరలు, కూరగాయలు, అరటి, దుంపకూరలు వేసింది కదా సార్. మీకు ఇప్పుడు ఆల్రెడీ 18 months అయిన దాంట్లో ఏమేమి దిగుబడి సాధించారు? లాస్ట్ లో మ్యాంగో వచ్చి ఉండదు, మ్యాంగో రాదు, నిమ్మ రాదు, పప్పాయి వచ్చిందండి, అరటి వచ్చింది, మునగ వచ్చింది, దుంప కూరలు అన్ని వచ్చినాయి, ఆకుకూరలు అన్ని వచ్చినాయి. పప్పాయ ఒక బాక్స్ ఎన్ని మొక్కలు వచ్చింది సార్? పప్పాయ 18 వస్తాయండి. 18 మొక్కలు వచ్చినాయి. యావరేజ్ మొక్క పెట్టిన తర్వాత 8 నెలలకు 9 నెలలకు వస్తాయి. విత్తనం ఏం చేశారు సార్? పప్పాయ నేను విత్తనాన్ని ఏం చేసినట్టు డైరెక్ట్ పప్పాయి విత్తనాలు తెచ్చి భూమిలోనే వేసిన అండి. నర్సరీ ఏం పెంచలే, డైరెక్ట్ వేసారు విత్తనం, డైరెక్ట్ వేసిన. మరి కొంచెం వీడి ప్రాబ్లం వచ్చింది. వీడి ప్రాబ్లం వస్తుంది కానీ తీసుకోవాల్సి వచ్చింది. మల్చింగ్ చేసుకుంటే కొంత కంట్రోల్. గుర్తుపెట్టుకున్నారు అక్కడ, గుర్తుపెట్టుకొని ఒక ఫస్ట్ నెల కొంచెం తప్పు అయింది, అరే తప్పు చేసినావు అనే లోపల మళ్ళా కనుక్కొని పెట్టి మళ్ళీ ఆడ ఒక పుల్ల పెట్టి వీడి తీసుకోవడం జరిగింది. సరే, సో ఈ 18 మొక్కల మీద ఎంత దిగుబడి వచ్చింది సార్ మీకు?
ఒక క్రాప్ అంటే పర్టికులర్ గా ఇంత అని నేను క్యాల్కులేట్ అయితే చేయలేదు. కంటిన్యూస్ గా ప్రతి వారము 5 ట్రేలు 6 ట్రేలు పప్పాయిలు ఇట్లా పండినేటివి పంపించినామండి. 50 రూపాయలకు లోకల్ అమ్మిన నేను ఫామ్ కాడికి వచ్చిన వాళ్ళకు. అదే హైదరాబాద్ లో అయితే 70 రూపాయలు ఇచ్చినండి. ఓకే, ట్రే అంటే ఎన్ని కేజీలు ఉంటుంది సార్? ఈజీగా 15 అట్లా పడుతుంది. ఒక పప్పాయి కేజీన్నర నుంచి మొదలు పెట్టుకొని 3 కేజీల వరకు కూడా ఊరినాయండి. ఇప్పుడు 50 రూపీస్కి ఫామ్ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అమ్ముతారు సార్. 70 రూపీస్కి 5 రూపాయలు అమ్మేది ఎవరు సార్? మా ఫ్రెండ్స్ వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ, దానిలో ఇచ్చినాం. సో మీ ఓన్ మార్కెట్ అంతే? ఓన్ మార్కెట్ అని. ఇంతవరకు మేము ఇంకా మార్కెట్ షాప్ పెట్టి అట్లయితే ఏం చేయలేదు. ఓకే, అది బప్పాయి సార్. నెక్స్ట్ వచ్చేసి ఈ అరటి ఒక క్రాప్ వచ్చి ఉంటుంది మీకు. అరటి ఒక క్రాప్ వచ్చింది. అరటి ఏం చేసినాం అంటే ఈ పరిచయస్తులకి గెలల రూపకంగా ఇచ్చుకున్నామండి. ఓకే, ఆ తర్వాత గెల అవసరం లేని ఫ్యామిలీ ఏమైనా ఉంటే డజన్ల రూపకంగా, అది కూడా 80 రూపీస్ డజన్ లాగా. మాకు కొత్తకోటలో పరిచయస్తులు ఉన్నారు, ప్లస్ షాద్ నగర్ కానీ ఈ జడ్చెల్ల హైదరాబాద్. వీళ్ళైతే ఫామ్ కాడికి వచ్చిన వాళ్ళు మేము గెల అయినటివి అని ఇట్లా కట్టి పెడతాము. అది చూసి ఆ గెల 800, 600, 1000 రూపాయల అట్లా అమ్మినామండి. గెల 1000 రూపాయలు 1000 రూపాయలు కూడా ఇచ్చినండి. ఓకే, మీరు చిన్న క్వాంటిటీ కాబట్టి అమ్మారు సార్, బల్క్ వచ్చింది. అందుకొరకే నేనేమంటా సార్ అంటే రైతులందరికీ ఎవరికైనా సరే ఇవి ఎక్కువ పెట్టుకోవద్దంట. 5 లేయర్ ఫార్మింగ్ 1 ఎకరా 2 ఎకరాలు ఎనఫ్. అంత కొద్ది నువ్వు ఎక్కువ చేస్తే యూ కాంట్ గో ఫర్. మళ్ళీ ఎక్కువ చేసితే ఏముండాలంటే నీకు పర్సనల్ స్టోర్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కూరగాయలు వచ్చినాయి కదా సార్. కూరగాయల్లో మీరు ఒక బాక్స్లో ఏమేమి కూరగాయలు వేస్తుంటే ఎన్ని వచ్చి ఉంటాయి సార్? సార్ నేను కూరగాయలు అప్పుడు మంచిగా సీజన్ అంటే నీట్గా ఏమి వర్షాలు లేని సీజన్, ఆ సీజన్ అయితే ఒకసారి 8 ట్రేలు 9 ట్రేలు ఆకుకూరలు కూరగాయలు తీసుకుపోయేదండి మార్కెట్కు. మార్కెట్ అంటే మాకు తెలిసిన గేటెడ్ కమ్యూనిటీని ఇచ్చేది. ఏదైనా మీరు చెప్పేదానికి అర్థమైంది ఏంటంటే ఓన్గా మార్కెట్ చేసుకున్నారు. ఓన్ మార్కెట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ వ్యవసాయం చేయటం కంటే మార్కెట్ చేయటంలోనే ఎక్కువ ఆదాయం కనిపిస్తుంది. వ్యవసాయం ఈ వ్యవసాయంలో ముఖ్యంగా ఫార్మర్ ఎట్లా ఉండాలి అని అంటే బిజినెస్ ఫార్మర్ అయి ఉండాలి. ఓకే, అగ్రి ఫార్మర్, అగ్రి బిజినెస్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి అంటారు. ఓకే సరే, తర్వాత ఆకుకూరలు వచ్చి ఉంటాయి. ఆకుకూరలు నేను ఏం చేసిన సార్ అని అంటే అట్లా అమ్మినప్పుడు నాకు ఒక వారానికి 8000 రూపాయలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఒక వారంలో అంటే 2 సార్లు కూడా హార్వెస్టింగ్ చేసినాం. 2 సార్లు హార్వెస్టింగ్ చేస్తే 5000 అట్లా వచ్చినాయి. అంటే 10,000 రూపాయలు ఒక నెల, ఒక వారానికి మనకు ఆకుకూరలు కూరగాయలలో వచ్చిన రోజులు ఉన్నాయండి. ఓకే, మునగైతే వచ్చి మరొక మునగ ఏం చేసినాము, 3 కాయలకు 10 రూపాయలకు 3 కాయలు 2 కాయల దాకా ఈ ఫామ్ కాడికి వచ్చిన వాళ్ళు తెలిసిన మిత్రులకే సరిపోతున్నాయండి అవి. ఓకే ఓకే, ఇంకంతేగా ఇంకా వేరే ఆవిష అంటే మీకు ఆవిష ఏం లేదు. ఆవిషను కూడా ఏం చేసినాం సార్, ప్రయోగపూర్వకంగా ఇట్లా 5 పూలు కట్టగట్టి 20 రూపీస్ లాగా ఇచ్చినాం సార్ అందరికి. దాన్ని కర్రీ చేసుకొని మన పాలకూర కర్రీ ఎట్లా వండుకుంటారో అట్లా వండుకొని చేసుకోవచ్చు అండి. దానివల్ల కూడా చాలా మెడికల్ వాల్యూస్ ఉంటాయని చెప్పి మన పెద్దలు చెప్పారు. తిన్న వాళ్ళు కూడా చాలా రుచిగా ఉంటుంది సార్, బాగుంది అని అన్నారు. అంటే అది తక్కువ, ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళు కొన్నారు అంతే. అంతేగా ఇంకా ఇన్కమ్ వచ్చింది. చామగడ్డ, పసుపు వేసారు కదా సార్? పసుపు వేసిన సార్. పసుపు ఒక 8 బాక్సులకు ఓన్లీ ఎడ్జ్లలో వేసిన, ఆ ఎడ్జ్కి ఎడ్జ్కు. అప్పుడు నాకు చాలా క్రాప్ వచ్చింది సార్. ఎంత వచ్చింది? సుమారుగా నాకు వెయిట్లతోనే తెలియదు కానీ ఎందుకొరకంటే ఇక్కడ కుప్ప పోసి పెట్టినాము. మా దగ్గరకు వచ్చిన విజిటర్స్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు విత్తనానికి కొనుక్కపోగా మళ్ళీ నాకు చాలా వచ్చింది. విత్తనానికి అమ్మిందే 1,80,000 రూపాయలు విత్తనానికి అమ్మినాను సార్. బెడ్ మొత్తం వేసారా? లేకపోతే బెడ్కి ఆ ఎడ్జి చేసిన మళ్ళీ సెంటర్లో కూరగాయలు పెట్టుకున్నా. ఓకే, విత్తనం ఎంత వచ్చింది విత్తనానికి? 1,80,000 వచ్చిందండి నాకు. కిలో ఏ రేట్ చెప్పినారు సార్? 250 ఎక్కువ తీసుకున్న వాళ్ళకు, తక్కువ కిలో 2 కిలోలు తీసుకున్న వాళ్ళకు 300 లాగా ఇచ్చినండి. మరి దగ్గర మీరు మళ్ళీ సొంతగా పంట వేసుకుంటారు? మళ్ళీ దానిలోనే విత్తనం తీసి 1.5 ఎకరాన్నర సాలిడ్ గా విత్తనం పెట్టుకున్నా అండి. దగ్గర మీకు 5-6 క్వింటాల పైన వచ్చింది. 6 క్వింటాలు వచ్చినాయి. నేను మళ్ళా పసుపును కట్ చేసి స్లైస్ లాగా చేసి ఎండబెట్టి మా ఇంటికి, మా మిత్రులకు ఇప్పటికీ నా దగ్గర ఒరుగులు ఉన్నాయి. మేము ఎవరైనా పసుపు అడిగితే దాన్ని గ్రైండ్ బట్టి ఇచ్చి ఇస్తామండి. ఓకే, 300 రూపాయలక పసుపు కిలో ఇస్తున్నా అండి. ఓకే, ఇప్పుడు వీటన్నిటికి ప్రాక్టీస్ ఏం చేస్తారు సార్?
సాయిల్ అప్లికేషన్ కానీ స్ప్రే సార్ మేము ఏం చేసినాం సార్ అని అంటే జూన్ నెలలో బెడ్స్ కట్టకొద్ది ముందర ప్రతి ఎకరాకు దగ్గర దగ్గర 500 నుంచి 800 దాకా ఘనజీవామృతం వేసినామండి ఫస్ట్ సాయిల్ అప్లై. ఓకే. బెడ్లు కట్టి చేసినప్పుడు మహావృక్షాలు పెట్టినప్పుడు ఒక్కొక్క వృక్షానికి 1-2 కిలోల ఘనజీవామృతం వేసినాం. ఈ పెట్టేటప్పుడు మొత్తం బీజామృతంలో ముంచి బీజామృతం ఒకవేళ ఏర్లతోన మొక్క పెట్టేది ఉంటే దాని చుట్టూ బీజామృతం 1 లీటర్ అట్లా పోసినామండి. పోసిన తర్వాత ఒక వారం 15 దినాలకు ఎప్పుడైతే ఇదైతుందో అప్పటి నుంచి ప్రతి 15 దినాలకు ఒకసారి జీవామృతం అప్లై చేసినామండి మొక్కలకు మొత్తము. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలు అయినాక చెట్లన్నీ పెరిగినాక అప్పుడు 15 దినాలకు ఒకసారి లీఫ్ అప్లై చేసినాం, అంటే స్ప్రే చేసినాం అన్నట్లు. సాయిల్ అప్లై కాకుండా జీవామృతాన్ని ఒక 15 దినాలకు పుల్లటి మజ్జిగ, 15 దినాలకు జీవామృతం. అది ఓసారి 10 డేస్కు, ఓసారి మాకు ఫస్ట్ లా కొంచెం తెగులు ఎక్కువ వచ్చేది అన్నట్టు. అప్పుడు అంతక ఆకుముడతానో లేకపోతే చిన్న పురుగానో వచ్చేది అన్నట్టు. అన్ని ఆకుకూరలకు దానిలకు మెయిన్ మిరపకు పాలకూరకు రంధ్రాలు పడడు, ఈ టమాటాకు ఫ్లై రావడము అట్లా వస్తుండే. ఈ ఫ్లైని మాత్రం కంట్రోల్ చేయాల్సిన ఫస్ట్ లో ఏం చేసినామంటే నీమాస్త్రం కొట్టినాం. కుంకుడుకాయ రసం కలిసి నీమాస్త్రం కొట్టినాం. అట్లా కంట్రోల్ అయిపోయింది. అట్లా కంట్రోల్. మరి 18 months పాత దాంట్లో బొప్పాయి అయిపోయి ఉంటుంది సార్ ఇప్పటికి? దగ్గర పడ్డదండి. మరి నెక్స్ట్ మళ్ళీ బొప్పాయి నాటుతారు? మళ్ళీ బొప్పాయి నాటేద్దామా లేకపోతే బాగా డెన్సిటీ వచ్చింది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే మిరియాలు దాల్చం చెక్క పెడదామా అని అనుకుంటున్నాం అండి. మిరియాలు దేనికన్నా పాకించాలి అంటే ఇప్పుడు ఆ చెట్టు వచ్చినాయండి, తీగ జాతి కాకుండా చెట్టు జాతి కూడా వచ్చింది. నేను మొన్ననే చూసి వచ్చిన 2 నెలల కింద. అది పెడదాం అనుకున్నా. ఊకే షాంపీల్ కొరకు అని చెప్పి కొన్ని చెట్లు పెట్టి మళ్ళీ పొప్పాయి ప్లేస్ లో పొప్పాయి కాకుండా ఆ పొప్పాయి ప్లేస్ ఎండిపోతుంది, అది అయిపోయినాక దాని ప్లేస్ లో ఇవి పెడదాం అనుకుంటున్నాం. మరి మునగా అభిషేకం ఉంటాయి సార్ అంతే? మునగా అవిసె గ్లీసిడియా అవి ఎప్పుడు 6 ఫీట్ల 7 ఫీట్ల హైట్ గా కట్ చేస్తూ ఉంటాం అండి. దాన్ని పెరగనీయం, అది పెరిగేటుంటే ఇవేవి రావు, అదే మొత్తం అయిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇలాగా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాల వరకు మ్యాంగోను మీరు మధ్యలో వేసిన నిమ్మ కలవచ్చు అనుకుంటారు? నాకు 4-5 years కు మ్యాంగో వస్తుంది అండి కామన్ గా. నిమ్మ 3 years 4 years కు వస్తుంది. అది వచ్చే లోపల ఇవన్నీ మనం చేసుకుంటాము. అరటి ఏమో కంటిన్యూ అవుతుంటది. అవును. మరి 4 years తర్వాత, ఇప్పుడంటే ఇంకా చూడలేదు మీరు ఎక్స్పీరియన్స్, 4 years తర్వాత మ్యాంగో నిమ్మ కలిసింది అనుకోండి. 60 feet మ్యాంగో ఉంది, దాని దగ్గర 30 feet నిమ్మ ఉంది కదా, నిమ్మ బత్తాయి వేశారు కదా, ఈ 2 కలిసినాయి అనుకోండి, ఏంటి దాని పరిస్థితి? జనరల్గా మొనోక్రాప్లో ఏమైతే సార్, మామిడి తోట కానీ నిమ్మ తోట కానీ పెట్టుకున్నాక ఏ ఆదాయం లేకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆగి ఉంటాడు రైతు. కానీ దీనిలో ఏమవుతుంది అని అంటే ఇట్లా చేయడం వల్ల రైతు 3 నెలల నుంచి ఆదాయం పొందడం మొదలు పెడతారు. ఎప్పుడైతే దీనిలో ఆదాయం అయిపోయిందో నీకు వృక్షాల నుంచి ఆదాయం రావడం మొదలు పెడుతుంది. అది నిరంతరం ఆదాయం రావడం మొదలు పెడుతుంది. ఈ కింద ఎక్కడన్నా మీరు చెప్పిన దాంట్లో రైతు ఆదాయం కనిపించలేదు సార్, అమ్మిన దాని ఆదాయం కనిపిస్తుంది. రైతుగా పంట పండించిన ఆదాయం, రైతు మరి మార్కెట్ చేసే మార్కెట్ చేసుకోవాలి అని అంటున్నాను నేను. ఎందుకొరకు అంటే మన పూర్వీకుల నుంచి నేను గంటా పదంగా ప్రతి రైతుకు చెప్పేది ఏం సార్ అనంటే, మన పూర్వీకుల నుంచి కూడా మనమందరము ఎవరితోనో మోసపోతున్నాము అనంటే మీడియేటర్ తోనో మోసపోతున్నాము. నువ్వు ఆ మీడియేటర్ వ్యవస్థను తీసేసి నువ్వేం చేయాలని అంటున్నానంటే, ఒక ఫ్యామిలీ డాక్టర్ ఎట్లుంటాడో, ఒక ఫ్యామిలీ అడ్వకేట్ ఎట్లుంటాడో, ఒక ఫ్యామిలీ చార్టర్డ్ అకౌంటెంట్ ఉంటాడో, అట్లా ఫ్యామిలీ ఫార్మర్ కావాలి. నువ్వేం చేయాలని అంటే, ఒక 10 ఫ్యామిలీలకు నేను నీకు మొత్తం సంవత్సరం అంతా లీఫీ వెజిటబుల్స్ ఇస్తా, పండ్లు ఇస్తా అని చెప్పి నువ్వు 10 ఫ్యామిలీలను టార్గెట్ చేసుకొని ఆ 10 ఫ్యామిలీలకు కావాల్సిన మొత్తం నువ్వు వండిచ్చేయి, మార్కెట్ రేటుకు నువ్వు డైరెక్ట్ వాళ్ళకే అమ్ముకో. సార్ మీరంటే సిటీలో ఉన్నారు, నెట్వర్క్ ఉంది, వెహికల్ ఉన్నాయి, ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి చేయగలరు సార్. నేను ఒక ఫార్మర్ సార్, నాకు వేరే ఏం తెలియదు. ఇవాళ ఈ అవేర్నెస్ ఆఫ్టర్ కరోనా ప్రతి గ్రామంలో కూడా వచ్చిందండి. ఇవాళ ఇక్కడ చిన్న గట్లకానాపూర్ అని ఒక చిన్న విలేజ్ ఉంది, దాని పక్కన ఒక రైతు చేస్తున్నాడు, వాళ్ళ ఊర్లోనే అమ్ముకుంటాడు సార్. ఇప్పుడు రేట్లు ఎక్కువ రావాలని ఏం ఆశించాల్సిన అవసరం లేదు. మార్కెట్లో ఇప్పుడు పొప్పాయి 50 రూపాయలు, 50కే అమ్ముతున్నాం. అరటి 80 రూపాయలు ఉంది, 80 రూపాయలకే అమ్ముతున్నాం. వాడు సార్ మీరు చెప్పేది ఇది మళ్ళీ ఇది ఎవరు చేయాలి, అతనే చేసుకోవాలి సార్. అందుకొరకే నేను 1 ఎకరా 2 ఎకరాల కొద్ది ఎక్కువ పెట్టుకోవద్దు అంటున్నా. నువ్వు ఒక భార్యాభర్త కలిస్తే ఈజీగా 1 ఎకరా మెయింటైన్ చేసుకొని 2 ఎకరాలు మెయింటైన్ చేసుకొని ఆ పని కూడా చేసుకోవచ్చు సార్. నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, పంట పండించటం కంటే పండిన పంట అమ్ముకోవడంలో లాభం వస్తుంది నాకు అర్థమైంది సార్.
అంతే కదండి, నీ కృషికి కరెక్ట్ రిజల్ట్ ఆడనే ఉంది. పంట ఇవాళ నేను అదే చెప్తున్నా సార్, అందరికి బాగా వినమనే చెప్తున్నాను నేను. ఏంది అని అంటే, వ్యవసాయం చేసి మనం ఏం చేసినాం, బురద పూసుకొని ఎండల కష్టపడి ఆడ కష్టపడి తీసుకుపోయి మీడియేటర్కి ఇచ్చినాం. మీడియేటర్ ఏం చేసిండు, తీసుకుపోయి అమ్ముకున్నాడు. మనమేమో అప్పులలోనే ఊరుకపోయినాము, ఆత్మహత్యలు చేసుకునే పొజిషన్లో ఉన్నాము. మీడియేటర్ ఏం చేసిండు, ఇవాళ మంచి కార్లలో బంగారం కొనుక్కొని ఉన్నాడు. నేను అది తీసేద్దాం అంటున్నా. ఇప్పుడు మీరు చెప్పినట్లు 5 లేయర్ 16:6 చెప్పారు కదా, ఒక ఫ్యామిలీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చేయాలంటే ఎన్ని బాక్సులు చేసుకోగలరు? 10 ఈజీగా చేస్తారు సార్, ఒక ఎకరా ఈజీగా చేస్తారు. 10 బాక్సెస్ ఇంకా వేరే మ్యాన్ పవర్ తీసుకోకుండా ఏం కంట్రోల్ అన్ని చేసుకోవాలి. మళ్ళీ వచ్చిన దిగుబడి అమ్మాలి, అమ్ముకుంటారు. ఈజీ కూడా అమ్ముకుంటారు. ఏం సార్ ఇవాళ ఇది చేస్తున్నాం. ఎంత రావు సార్ 10 బాక్సులు అంటే ఎన్ని ఎకరాలు సార్? నా గెస్ ఏం సార్ అని అంటే, ఆడుతూ పాడుతూ కూడా ఒక వారానికి 3 దినాలకు ఒకసారి హార్వెస్ట్ అవుతాయి సార్ కూరగాయల. వారానికి ఎంత రావు? వారానికి 2 సార్లు హార్వెస్ట్ చేస్తే 10,000 రూపాయలు వస్తాయి సార్. వారానికి 10,000 10 బాక్సుల మీద? 10 బాక్సుల మీద వారానికి 10,000 అంటే నెలకి 40,000 సార్. సంవత్సరానికి 4,80,000. ఎంతమంది చేస్తే సార్? ఇద్దరు వాళ్ళు మొత్తం చేసుకోవాలి. అందుకొరకే మేము గంట పదంగా అంటున్నాం, మినిమం 3 లక్షలు సంపాదించాను. మళ్ళా నేను పప్పాయి అన్ని కలిపి అనుకున్నాం. ఒకవేళ వరస్ట్ కేస్ మీరు ఎంత ఇస్తున్నారు సార్ లేబర్ కి? శాలరీ ఎంత, జీతం ఎంత? లేబర్ మేము ఒక జంటకి 20,000 ఇస్తున్నాం. అది 2,40,000 అయింది కదా సార్? అవును. దగ్గర ఇప్పుడు మీరు చాకరీ చేసి అవన్నీ చేస్తే 3 లక్షలు చెబుతున్నారు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు వచ్చిన ఆదాయంలో 40,000 ఓన్లీ కూరగాయలలో వచ్చినాయి. నేను లీస్ట్ చెప్తున్నా. మరి పొప్పాయిలు వచ్చినది, బనానాలు వచ్చినది, పసుపులో వచ్చినది. నాకు పసుపులో వచ్చిన పైసలే నా లేబర్ వెళ్ళిపోయింది కదా సార్. అది ఎప్పుడంటే సార్ మీరు కరెక్ట్ గా ఆ మార్కెట్ చూసి అమ్ముకోగలిగినప్పుడే దాన్ని నువ్వు చెయ్యాలి అని అంటున్నా. నువ్వు చేయకపోతే మనం ఏం చేసినాం, ఎన్ని సంవత్సరాలంతా మగ్గిపోయినాం సార్, ఇప్పుడు బయటికి రావాలంటున్నా. సో మీరు చెప్పేది ఏంటంటే, రైతు పండించడం కంటే అమ్మటంలోనే లాభం ఉంది. రెండు ఉండాలి. పండించడం ఉంది, నేను కాదనట్లేదు. పండించి ఇక్కడ కూర్చొని మీడియేటర్ అమ్ముకుంటే వేస్ట్. మీడియేటర్ 10 రూపాయలు కడుగుతాడు సార్, 10 రూపాయలు కడతాడు బొప్పాయి. నువ్వు అమ్ముకోవాలి సార్. నేను అది కూడా ఎక్స్పెరిమెంట్ చెప్తా చూడండి సార్. మేము ఇక్కడ లోకల్ సంతలో కూడా కూరగాయలు అమ్ముతాం సార్, లోకల్ రేటుకే అమ్ముతాం. నష్టమేముంది? అది అప్పుడు అంత రాదు కదా ఆదాయం. ఎందుకు రాదు సార్? సేమ్ కొంచెం ఇంచుమించు. ఏంది దానిలో ఏం చేస్తాం, ఏ గ్రేడ్ మంచి క్వాలిటీ వాళ్ళకి ఇసుకుంటాం. తర్వాత అమ్ముడు పోంది సంతలో పెడతాం. సంతలో మనుషులు ఎంతసేపు ఉండాలి అక్కడ? 2 గంటలు 3 గంటలు మా వాడినే పంపిస్తా. మీరున్నారు సార్ వర్కర్, నాకు ఫార్మర్ గా చెప్తున్నారు. అవును. ఎంత సార్? సాయంత్రం 4:30-5 గంటల నుంచి 1.5 గంట ఉంటుంది సార్ సంత, అంతే. మీకంటే సంత ఉంది సార్, కొన్ని విలేజ్ 30-40 కిలోమీటర్స్ కూడా ఉంటాయి కదా సంత. పోవాలి సార్, అప్పుడే అవుతుంది సార్. ఒకటే, ఈ రైతు విధానంలో లేజీ ఫార్మర్ కాంట్ సక్సెస్, ఓన్లీ ద యాక్టివ్ ఫార్మర్ కెన్ సక్సెస్. అది ఎవరైతే నేను అది మళ్ళీ లేజీ ఫార్మర్ చేయమాకండి దయచేసి. ఈ విధానాన్ని నష్టపరిచిన వాళ్ళు అవుతారు మీరు. దాన్ని నేను రికమెండ్ కూడా చేయను వాళ్ళని. హ్యాపీగా మీరు ఏమైనా పని చేసుకోండి. లేజీ ఫార్మర్ చేయరండి ఇది. ఓన్లీ ఎవరైతే శారీరకంగా శ్రమ చేసి వచ్చిన దిగుబడిని సొంతగా పండించుకొని సొంతగా మార్కెట్ చేసుకోగల వాళ్ళకి మంచి ఆదాయకరంగా ఉంటుందో చెప్పబోతున్నారు. నిన్న బాబు వచ్చి నా దగ్గరికి, నా భార్య ఒప్పుకుంటుంది సార్ నేను చేయనికే అని అంటుండు. ఒకప్పుడు ఒప్పుకొని భార్య ఎందుకు ఒప్పుకుంటుంది? వాళ్ళకి ఆడపిల్లలకు కావాల్సింది నా సంసారం మంచిగా ఉండాలి, ఎవరిలో ఈకారం కాకూడదు, మా పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటారు సార్ వాళ్ళకు. అది మనం ఫుల్ఫిల్ చేస్తున్నప్పుడు ఏమో సార్. ఓకే సార్, మీ కోరిక తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రైతు సోదరులకి ఒక మంచి ఇన్ఫర్మేషన్, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే రెడ్డి గారిని గుచ్చుకొచ్చి క్వశ్చన్లు అడగడం జరిగింది. కేవలం రైతు నేస్తం తరపు నుంచి రైతు సోదరులకి, ఈ వ్యవసాయంలో దిగే వాళ్ళకి మళ్ళీ పొరపాటున దిగి ఇబ్బంది పడకుండా ఉండటం కోసమే మాకున్న నాలెడ్జ్లో, మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం, మా అనుభవం ప్రకారం సాధ్యమైనంత వరకు రెడ్డి గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగడానికి ప్రయత్నించి రైతు సోదరులకు అందిస్తున్నాం. దీన్ని మంచిగా ఉపయోగించుకుంటాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రెడ్డి గారు మీ కోరికను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ తీరాలని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.